ప్రార్థన చేసుకుందాం. దయచేసి దేవుని స్థితిలో ఉన్నాం కనుక ప్రభు నాతో మాట్లాడండి. నిలబడ్డవాడు నిష్ప్రయోజకుడు, నాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేసుకోండి. ఎవరికాలు దయచేసి ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ మహాకృప ద్వారా, నీ రక్తము ద్వారా కొనబడిన సంఘముతో నీ మాటలు ప్రకటించడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకుని, ఇక్కడున్న ప్రతి సహోదరి మీరు జ్ఞాపకం చేసుకుని, ఇక్కడ నీ చిత్తం ఇక్కడ జరిగించుకుని, నేను మా అందరితో కూడా నీ మాటలు ఆయన వివరించమని, పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరితో మాట్లాడమని, నీ చిత్తం ఇక్కడ జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. ఫ్యాన్ కట్టిన నాకు అవసరం, నాకైతే వద్దు. దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనేటువంటి మాట బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి కాదు. యాక్ట్స్ చాప్టర్ 10 verse 36 అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన అందరికీ ప్రభు అంటండి. యేసుక్రీస్తు గురించి పరిశుద్ధాత్మ దేవుడు తన శిష్యుల ద్వారా ఏమైతే రాయించారో, ఆ రాయబడినటువంటి లేఖన భాగము ప్రతిదీ కూడా వాస్తవం, సత్యం. జాన్ చాప్టర్ 17 verse 17 అంటాడు, నీ వాక్యమే సత్యం అంటున్నాడు. చెప్పండి, నీ వాక్యమే సత్యము. ఆయన వాక్యము సత్యము కనుకే, ఆయన వాక్యంలో జీవం ఉంది కనుకే, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ప్రతి మాటల శక్తి ఉంది కనుక, ఈ ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా, ఎటువంటి ప్రవర్తన కలిగిన మనుషులైనా సరే యేసు దగ్గర మోకరించాల్సిందే. హల్లెలూయా. ప్రతి నాలుకాలను ఒప్పుకోవాల్సిందే. కారణం, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా సాక్షాత్తు భూమి ఆకాశాలు సృజించినటువంటి దేవుడు, సర్వాధికారి. ఆయనకి సమస్తము తెలుసు, సమస్తము సాధ్యమే. మనిషిని చేసిన వాడు ఆయనే. ఈ మనిషిని చేసిన దేవుడి దగ్గరికి రాక, జీవులు గల దేవుడి దగ్గరికి రాక, తనకు నచ్చినట్టుగా రకరకాల విగ్రహాలు చేసుకుని మనుషులు అటు ఇటు పరిగెడుతున్నారు కనుక, దేవుడు దాన్ని చూసి దాన్ని ఓర్చుకోలేక మౌనంగా ఉండక మనందరి నిమిత్తం అద్భుతమైనటువంటి ఒక బహుమతిని మనకు పంపించాడు. ఆ బహుమతి ఎవరో కాదు, నజరేయుడైనటువంటి యేసయ్య. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే ఈ భూమిని అడుగుపెట్టి తన రక్తాన్ని చిందించాడో, యావత్తు ప్రపంచానికి రక్షణ కలిగింది. ఎటువంటి పాపినైనా సరే క్షమిస్తాడు, ఎలాంటి వ్యక్తినైనా క్షమిస్తాడు. మనం సహజంగా ఆ మనిషి గురించి 2-3 విషయాలు తెలిస్తే మన హృదయంలో ఒక చేదు పెంచుకుంటాం. ఆ పలానా వ్యక్తి అటువంటిదండి అని మనం మర్చిపోలేము, క్షమించలేము కొన్నిసార్లు. కానీ యేసయ్య పాపును రక్షించడానికి క్రీస్తు యేసుకు లోకానికి వచ్చిన బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఎలాంటి పాపులను క్షమిస్తాడంటే ఎలాంటి పాపులను క్షమిస్తాడు. అయితే ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. వాక్యము తెలియసేపు కూడా అతను ఎటువంటి పాపంలో ఉన్నా ప్రభు క్షమిస్తారు. కానీ వాక్యం తెలిసిన తర్వాత, వాక్యము తెలిసి, లేఖన భాగాలు తెలిసి, పరిశుద్ధంగా ధ్యానించి దేవుని మధ్య అడుగు పెడుతున్న మనము కనుక ఒకవేళ పాపం చేస్తే దేవుడు క్షమించడం మనల్ని. హల్లెలూయా. చాలా భయంకరమైనటువంటి ఉగ్రతకు అప్పగిస్తాడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంట కోస్తాడు. దేవుడు వెక్కిరింపబడ్డు. పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు మాట రాయబడింది? దేవుడికి తెలుసు మనిషి ఎలా ప్రవర్తిస్తాడో తెలుసు, మనిషి ఆలోచన తెలుసు, మనిషి ఉద్దేశాలు తెలుసు. అందుకే బాల్యము నుండి కూడా మనిషి హృదయం ఏంటండి? చెప్పది. ఇక్కడ నిలబడ్డ నేను, మీరు అనుకోవచ్చు చిన్నప్పటి నుంచి క్రైస్తవుడేమో, చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాడేమో, ఆ సండే స్కూల్ కి యూత్ మీటింగ్కి వెళ్ళారు, అందుకే ఈరోజు దైవజనుడిగా వర్ధిల్లుతున్నాడేమో అనుకుంటారేమో. కాదు కాదు, దయచేసి అర్థం చేసుకున్న సాక్షుల్లోకి వెళ్తున్నా. లూక్ చాప్టర్ 19 verse 10 అంటున్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. నశించిపోయే ప్రజలు రక్షించడానికి మనుష్య కుమారుడు ఎవరు? చెప్పాలి. మనుష్య కుమారుడు గట్టిగా చెప్తాం. మనుష్య కుమారుడు ఎవరు? అవునా కదా? చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నశించిపోయే దాన్ని రక్షించడానికి వచ్చాడు. ఫర్ ద సన్ ఆఫ్ ద మ్యాన్ హ్యాస్ కమ్ టు సీక్ అండ్ టు సేవ్ దట్ విచ్ వాజ్ లాస్ట్ అనే మాట ఇంగ్లీష్ లో రాయబడింది. అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడట. నా సాక్షుల్లో వెళ్తున్న జాగ్రత్తగా వినండి. మీరు ఆరాధించే దేవుడు ఆశావాసి దేవుడు కాదు. మీరు ఆరాధించే దేవుడి దగ్గర వేషధారణ పనికిరాదు. మీరు ఆరాధించే దేవుడి దగ్గర ఏదో ఉత్తుత్తి ప్రార్థన, ఉత్తుత్తి భక్తి పనికిరాదు. యేసు క్రీస్తు ప్రభు నీకు తలకు పట్టకములపై ఎరుగున్నవాడు, నీ జీవితాన్ని ఎరుగున్నవాడు, నీ ముఖంపు ఎరుగున్నవాడు. నువ్వు ఎలా జీవిస్తావు, నువ్వు చనిపోయిన వరకు నీ జీవితం మొత్తం ఆయనకు తెలుసు. మాది అన్ని కుటుంబం. మా అమ్మగారు క్యారింగ్ ప్రెగ్నెంట్ అనమాట, 5th month.
మాది తాడేపల్లి గూడెం దగ్గర ముగునూరు పడేటువంటి ఆ చర్చి దగ్గర నుంచి లోపల ఎంతో దర్శిపోయినటువంటి ఊరు పల్లెటూరు మా అమ్మమ్మ గారి ఊరు. మా అమ్మగారు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మా అమ్మగారికి ఒక దురాత్మ పట్టడం, అంతేకాదు నరాల వీక్నెస్ లో పెట్టిన ఆమె అనారోగ్య పాలయ్యింది. అలాంటి పరిస్థితుల్లో చుట్టుపక్కల వాళ్ళందరూ అంటున్నారు, నీకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు కనుక నీకు పుట్టబోయే కొడుకు ఒక అంగవైపుగా పుట్టబోతున్నాడు అని అంటుంటే, ఒక కడుపుతో ఒక ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి లేడీకి ఆ మాటలు చెప్పినప్పుడు భయం వేస్తుంది, బాధ కలిగింది మా అమ్మకి. అయితే మా అమ్మమ్మ గారి తోటగా అప్పటికే యేసు ప్రభువుని నమ్ముకుంది, బైబిల్ మిషన్ చర్చికి. సరే అప్పుడు వెళ్తుంటే మా అమ్మగారు కూడా పట్టాలను చర్చికి తీసుకెళ్ళింది. సరే ఆవిడ వెళ్ళింది చర్చికి వెళ్ళి అలా నుంచుంది. మా అమ్మకి ప్రార్థన చేయడం తెలియదు, మా అమ్మకి సువార్త తెలియదు, మా అమ్మకి యేసయ్య గురించి తెలియదు, మా అమ్మకి వాక్యం తెలియదు. కానీ అక్కడ ప్రార్థన చేస్తున్న ప్రజలు చూసి, యేసయ్య నా కొడుకు కాళ్ళు చేతులు బాగుండాలి, అంగవైపుగా పుడతాడట, హ్యాండిక్యాప్ గా పుడతాడట, నీట్ గా పుట్టి కాళ్ళు చేతులు బాగుంటే వాడు ఈ సేవ చేసుకుంటాడని మాట ఇచ్చింది. హల్లెలూయా. అలా చేసినట్టు ఒక మృక్కుమడి చేసి వచ్చేసింది ఇంటికి. మా నాన్నగారి తరపున ఎవరికి చెప్పలా, మా అమ్మగారి తరపున ఎవరికి చెప్పలా. బిడ్డ ఇలా సేవకు అప్పగించానని మా నాన్నగారికి కానీ మా రక్త సంబంధులు ఎవరికి కానీ ఏనాడు నోరు తెరిచి ఒక మాట కూడా చెప్పలేదు. కానీ పిల్లరా, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, మనుషులు చేసిన దేవుడు, ప్రార్థన ఆలకించేవాడు కనుక ఆ ప్రార్థన ఆలకించి ఆయన ఆ ప్రార్థనకి జవాబు ఈ రోజు మీ కళ్ళెదురు నిలబెట్టాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థనకి జవాబిస్తాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడట, సర్వ శరీరం ఆయన దగ్గరికి వస్తాడు. ఆ ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను పుట్టాను, పెరిగాను. 2011లో సింగపూర్ వెళ్ళిపోయాను. నేను 2011లో 18 సంవత్సరాల లోపు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అక్కడి నుంచి అక్కడ నాకు సువార్త ప్రకటించబడింది. యేసయ్య గారిని చూశాను, జయపాల్ గారిని చూశాను, బాప్తిజం తీసుకున్నాను. మా ఇంటికి ఫోన్ చేస్తే వద్దన్నారు, అయితే మొత్తం బాప్తిజం తీసేసుకున్నా. అక్కడి నుంచి న్యూజిలాండ్ ప్రయత్నం చేస్తున్నాను, వెళ్ళిపోవాలి, నేను న్యూజిలాండ్ లో సెటిల్ అవ్వాలి, అక్కడ PR అయిపోవాలి అని ప్రయత్నం చేస్తున్నాను. అది కాకపోతే ఆస్ట్రేలియా డబ్బులు కట్టాను, అది సక్సెస్ అవుట్లో ఇండియా వచ్చాను. ఈ లోపల మా నాన్నగారు అక్కడ ఇల్లు పరిస్థితులు బాగుంటుందని బేవర్ నుంచి కండవెలు తీసుకొచ్చారు. ఆ బేవర్ నుంచి కండవెల నుంచి బేవరం తీసుకొచ్చారండి. ఈ కండవెల నుంచి తరువు దగ్గర కండవెల నుంచి బేవరం ఎప్పుడైతే తీసుకొచ్చారో అక్కడ లోకరం చర్చలు ఎక్కువగా గడుపుతూ ఉండేవాడిని, ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని, ప్రయత్నం చేస్తున్నాను. ఏ దేశానికి నేను సెలెక్ట్ అవ్వట్లేదు, ముందుకు వెళ్తున్నా, నా రిజ్యూమ్ కూడా అలట్లో. అయితే ఐగుప్తు దేశానికి ఎంటర్ ఉంది కదని చెప్పి ముంబై LTD ట్రైన్కి వెళ్ళిపోయాను. అక్కడ నాకు ఇచ్చిన టైంలో కొన్ని విషయాలు మీకు చెప్తాను. పరిశుద్ధాత్మ నడుపుకుంటారు, వెళ్ళిపోయాను. నాకు అక్కడ ఫస్ట్ మాట్లాడినటువంటి లేఖన భాగం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య నాతో మాట్లాడినటువంటి నన్ను సేవకు పిలిచిన విధానం అది. యెషయా గ్రంథం 5:41-8-10 నా సేవకుడు ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడు అబ్రహాము సంతానమా, భూమికంతో పిలుచుకున్నవాడా, నువ్వు నా దాసుడు మరియు నేను ఉద్దేశంతో ఏర్పరచుకుని భయపడతాను, నేను దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడతా నేను బలపడుతును, నీకు సహాయం చేయబడి నేనే నీతో నా దక్షిణస్తని ఆదుకుంటానని మాట్లాడాడు. హల్లెలూయా. ఆ లేఖన భాగం అర్థానికి గ్రహించలేదు. నా దాసుడిని నా సేవకుడు అంటున్నాడు. ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా, ముందుకు వెళ్ళట్లేదు, నా జీవితం ముందుకు వెళ్ళట్లేదు. అయితే అనేకమైన ప్రయత్నాలు చేశాను. అయితే దేవుడు దేవుళ్ళను దర్శించాడు. రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రధానుల ఎదుట నువ్వు నా కొరకు నిలబడాల్సిన ఒక పాత్ర ఉన్నావు అన్నాడు. హల్లెలూయా. ఎవరి దగ్గర? రాజుల దగ్గర, అధికారుల దగ్గర, ప్రధానుల దగ్గర నువ్వు నా కొరకు నిలబడాల్సిన ఒక పాత్ర ఉన్నావు. నేను నీకు హెలికాప్టర్ ఇస్తాను, నేను ఎక్కడ మీటింగ్ పెట్టమంటే నువ్వు అక్కడ మీటింగ్ పెట్టాలి. K.A. Paul విజన్ నాకు ఇచ్చారు, మీకు తెలిసే ఉంటుంది. K.A. Paul ఒక దగ్గర 15 years బ్యాక్ అనుకుంటాను, హెలికాప్టర్ దిగేవాడు ఇవాంజలిస్ట్. ఆయన అమెరికన్ మ్యాగజైన్ ద మోస్ట్ పాపులర్ ఇవాంజలిస్ట్ గా ఇవ్వబడింది అతని గురించి, అతని బిరుదు. K.A. Paul దర్శనం నాకు ఇచ్చారట. K.A. Paul విజన్ నీకు ఇచ్చాను, నేను నీకు హెలికాప్టర్ ఇస్తాను, ప్రపంచం మొత్తం వాడుకుంటా, నా పని నమ్మకంగా చెయ్యి, అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా వెనకడుగుతాను. హల్లెలూయా. ఇది నా పిలుపు, ఇది నా పిలుపు. దేవుడు నాతో మాట్లాడిన మాటలు అవి. రాజుల అధికారులతో నువ్వు నా కొరకు నిలబడాల్సిన ఒక పాత్ర ఉన్నావు, నేను ప్రపంచం అంతా వాడుకుంటా, నా పని నమ్మకంగా చెయ్యి. యేసయ్య ఏం చెప్పారో తెలుసా? క్రైస్తవులందరికీ యేసుక్రీస్తు దేవుడని తెలియాలట. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆషామాషి అని దేవుడేం కాదు, యేసుక్రీస్తు సమస్తమో తెలిసిపోయారా. బైబిల్ చదివి అందులో ఉన్నటువంటి ఏదో నామకర్థంగా చదివితే ఆయన విలువ మనకు అర్థం కాదు, కానీ దాని పరిశుద్ధాత్మ సహాయం ద్వారా దేవుని దగ్గర తగ్గించుకుని పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే మనకు అర్థమవుతుంది ఆయన విలువ. మీరు ఈరోజు లేఖన భాగాన్ని చదివారు కదా, Acts chapter 16:16 నుంచి మీరు చదువుకుంటూ వచ్చారు. అపొస్తలుల కార్యాలు 16 నుంచి చదివితే జాగ్రత్తగా వినండి. అక్కడ ఒక సోదు చెప్పేటువంటి దెయ్యము జీవము గల దేవుని దాసులు వస్తున్నారంటుంది. హల్లెలూయా. ఒక సోది చెప్తుంది, సోది చెప్పే ఒక దురాత్మకు, ఒక దెయ్యానికి యేసు ప్రభు అంటే తెలుసు. హల్లెలూయా. మరి మనకు తెలుసా యేసు ప్రభు గురించి? యేసు ప్రభు గురించి తెలియడం అంటే ఏంటి? దేవుని వాక్యానుసారంగా జీవించాలి.
జీవించడమే, దేవుని వాక్యానుసారంగా బ్రతకడమే. దేవుని వాక్యానుసారంగా బ్రతకపోతే మనకు శ్రమ, దేవుని వాక్యానుసారంగా బ్రతకపోతే మనకు శోధన, దేవుని వాక్యానుసారంగా మనకు బ్రతకపోతే అగ్ని ఆరదు, పొరుగు చావదు. వాక్యం తెలియడం ఇంపార్టెంట్ కాదు, వాక్యం ప్రకటించడం ఇంపార్టెంట్ కాదు, వాక్యానుసారంగా జీవించడం చాలా ఇంపార్టెంట్ అట. దేవుని వాక్యం విని దాన్ని గైకున్న వారు ధన్యులు. హల్లెలూయా. రెవల్యూషన్ చాప్టర్ 14 అంటున్నాడు, ప్రకటన గ్రంథము 14:13 నీ క్రియలు నీ వెంట వస్తాయిట, నీ క్రియలు వెంట వస్తాయిట. ఎవరైనా చదువుతారన్నమాట ఒకసారి బిగ్గరగా? రెవల్యూషన్ చాప్టర్ 14:13 నేను ముందుకు వెళ్ళిపోతాను. అంతటి ఇప్పటి నుండి ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులను రాయము. పరలోకం నుండి స్వరం చెప్పగలిగాడు. ఎక్కడి నుంచి? హెవెన్ నుంచి. చదువునా చెల్లి? నిజమే. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారు వెంటపోతాయట. వారి క్రియలు వారు వెంటపోతాయి. మీ క్రియలు మీ వెంట వస్తాయి. ఎలా బ్రతుకుతున్నారు ఈరోజు? చనిపోయిన తర్వాత క్షమాపణ లేదు, చనిపోయిన తర్వాత మనకు మారుమోసకం లేదు. ఈ భూమి మీద బ్రతికినప్పుడే దేవుని వాక్యానుసారంగా బ్రతికి దేవుని సన్నిధిలో నిలబడదాం. హల్లెలూయా. యేసుతో నిత్యము ఉంటాం, యేసుని ముఖాముఖిగా చూస్తాం. రోజుకో గుడికి వెళ్ళేవాడిని, రోజుకో కొబ్బరికి వచ్చివ్వండి. ఎందుకు చెప్తున్నానో తెలుసా మీకు? మన దేవుడు ఏంటో మనం తెలియాలి ముందు. హల్లెలూయా. ఏది నాతో మాట్లాడాల? వ్రతాలు, పూజలు. నేను పద్యాలు చదివాను మా అమ్మగారితో, 20 మాట్లాడాల, పలకరించాల. ఒకే ఆయన మాట్లాడాడు. చెప్పాను కదా మా అమ్మ సేవగా అప్పించుకుందని. ఆయన మాట్లాడాడు, నా కుమారుడు అని మాట్లాడాడు. హల్లెలూయా. నా కుమారుడు అని పిలిచాడండి. నేను ఎవరిని అసలు గోడ మీద విగ్రహాలు దిగుండి అందించింది కదా ప్రభా, నీకు వాక్యం తెలియదు కదా నాన్న, నువ్వు నా కుమారుడివే. వాక్యం తెలిసి తప్పు చేస్తే కనుక యూదులతో అంటారు భూమి మీద ఉన్నప్పుడు, మీరు మీ తండ్రి అయిన అపవాది క్రియలు ఏం చేస్తారట? నెరవేర్చబోతున్నారు అంటాడు యూదులతో. దేవుని చేత ఆశీర్వదించబడిన సంతానమే, కానీ దేవుని వాక్యానికి లోబడినప్పుడు, యేసుకి లోబడినప్పుడు ఎప్పుడైతే ఆ సంతానం ఏమని పిలుస్తున్నాడంటే, మీ తండ్రి అయిన అపవాది క్రియలు, అపవాది యొక్క ఆలోచనలు మీరు నెరవేర్చబోతున్నారు అంటున్నాడు యూదులతో. అప్పుడు సంతానంతో క్రైస్తవ పేరు పెట్టుకున్న మనము క్రీస్తు వలె పోలు నడుచుకుంటున్నామా? క్రీస్తుకు భయపడి జీవిస్తున్నామా? మన జీవిత వింత కూడా దేవుడు గమనిస్తున్నాడు. పిల్లరా, 80% అన్ని జనులు మారిపోయారు. అయితే చాప్టర్ 56 అంటాడు, సమస్త జనులు ఆయన మందిరం, ప్రార్థన మందిరం అనబడుతుంది. సమస్త జనులు కూడా ఈ రోజున ప్రార్థన మందిరాలకు వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు? సమస్త జనులు కూడా ప్రార్థన మందిరంలోకి వచ్చేస్తున్నారు. Even them I will bring to my holy mountain and make them joyful in my house of prayer. Their burnt offerings and their sacrifices will be accepted on my altar. For my house shall be called a house of prayer for all nations. For all nations. ఊరు రాయిలా, పట్టణం రాయిలా, ఫర్ ఆల్ నేషన్స్. టోటల్ ఎంటైర్ వరల్డ్ లో ప్రతి వ్యక్తి కూడా ఆయన మందిరానికి వస్తాడని రాస్తున్నాడు దేవుడు. వచ్చి మోకరించాల్సిందే. రావట్లేదు ఈ రోజున. ఒకప్పుడు నేనే చర్చి వైపు చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాను, ఏమో మనకి ఎందుకు లేకపోతే, ఏమో మనకు తెలియదుగా. కానీ ఈరోజు దేవుని వాక్యాన్ని ఎందుకు ప్రకటిస్తున్నాను? దేవుని యొక్క ఆ యొక్క స్క్రిప్చర్ లేఖన భాగం సత్యమే కదా, చెప్పాలి, సత్యమే కదా, నెరవేర్చబడుతుందా లేదా? మరి అలా బ్రతుకుతున్నాం మన క్రైస్తవులుగా. దేవుడు మాట్లాడే దేవుడు జాగ్రత్త. యేసయ్య మాట్లాడతాడు, యేసయ్య మాట్లాడుతాడు, వాక్యం ద్వారా మాట్లాడుతాడు. నువ్వు చదువుతుంటే దినదినమే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దినదినమే అనేక సార్లు ప్రసంగాలు వింటున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఏదైనా సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటావని. దేవుడిని ప్రేమిస్తున్నాడు. ఇరిమి తట్టుగా నేను ప్రేమిస్తున్నాడు కనుక నేను విడువకని ప్రభు చూపిస్తున్నాడు. దేవుడు మనందరినీ ప్రేమించాడు. జాన్ చాప్టర్ 3:16 అంటాడు, దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు కాగా ఆయన ద్వితీయ కుమారుడు విశ్వాసం నుంచి ప్రతి వాడు నశించిపోతాడా, నిత్య జీవ పోతాడు అనుకరించబడ్డాడు. ఎలా అనుకరించబడ్డాడు? యేసయ్య కొరకు, నా కొరకు లోక పాపం వస్తే దేవుని కొరకు పిల్ల. ఆయన శరీరం పొందబడింది. నడుముల నుంచి అరకాల వరకు కూడా ఆయన శరీరం అంతా కూడా వేలాడిందట. యేసయ్య మన పాపాలందరి నిమిత్తము కూడా ఆయన ఏం చేశాడంటే తన ప్రాణాన్ని, తన రక్తాన్ని పెట్టాడు. యేసుక్రీస్తు ఏదైతే భూమి మీద చెప్పాడో అది నెరవేర్చబడుతుంది. మరి నెరవేర్చబడుతున్నప్పుడు మనం చాలా భయభక్తులు కలిగి బ్రతకాలి. చెప్పాను మీకు, నా అమ్మ చెప్పకపోయినా యేసు అన్నాడు, ఒకరోజు మందిలో ప్రార్థన చేస్తాను, నేను నా దర్శనం చెప్తాను, నాకు ఇవ్వబడిన దర్శనం కూడా మీకు చెప్పి నేను ఇంకా పరిశుద్ధంగా ముందుకెళ్తాను. నేను దర్శనము అక్టోబర్ 17, 2020 ఒక దర్శనం నాకు యేసయ్య ఇచ్చాను. నేను ఎక్కువగా దేవుని సన్నిధిలోనే ప్రార్థన చేసుకుని 8 hours, 7 hours, 6 hours దేవుని మందిలోనే సెయింట్ పాల్ లోపల చర్చి పేపర్లో గడిపేవాడిని. ఎక్కువగా దేవుడు ఒక దర్శనం నాకు చూపించాడు. ఒకసారి వేకుజామునే అక్టోబర్ 15 నేను పడుకుంటే ప్రభు నాతో మాట్లాడుతున్నారు, నా కుమారుడా పైలే నేను వాడుకునే సమయం దగ్గర ప్రార్థన చేసుకున్నాను. లెగిసి ప్రార్థన చేసుకున్నాను. 22 సంవత్సరాల నుంచి నేను యేసయ్యని వెంబడిస్తున్నాను. 22 years నౌ టిల్ టుడే ఆల్సో.
నాకు ఇప్పుడు 31 సంవత్సరం వచ్చింది. జూలై 18కి ఈ నెలలో నాకు 2 days బిఫోర్ నాకు 37 వచ్చింది. నాకు దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడో నా జీవితంలో నేను కళ్ళతో చూశాను. దేవుడు మాట ఉంటే ఇరగబుద్ధి కాదు. దేవుడికి లోపడితే సిరిపిల్ల అడుగు పెట్టాలనుకున్నా, సిరిపిల్ల యాక్టర్గా సెటిల్ అవ్వాలనుకున్నా, డబ్బు సంపాదించాలనుకున్నా. కానీ నా తల్లి చేస్తున్న ప్రార్థన, నా దైవజనుడు, నా సొత్తు, నా గొర్రె దేవుడిలో దైవజనుడిగా నిలబెట్టాడు. ఎంత శక్తిమంతుడు ఆయన, ఎంత శక్తిమంతుడు అంటారు. నా అంతా నేను సేవకు రాలా, దేవుడు పిలిచి, దేవుడు తయారు చేసుకుని, దేవుడు ఈరోజు ఒక పాత్రగా నిలబెట్టాడు. జీవము గల దేవుడు ఆయన, సజీవుడైన దేవుడు. ఏమంటారు ఆయన? సజీవుడిని మెరుగుతున్నాడు. ఆయన సజీవుడు, మన దేవుడు సజీవుడు. మన దేవుడు మనం ఆరాధిస్తున్న మనం ఆయన మహిమని, ఆయన యథార్థతని, ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకుంటే నిత్యం ఆయనతో యుగయుగాలు ఉండబోతున్నాం. రెవల్యూషన్ చాప్టర్ 20:21 ఉంటుంది, రెవల్యూషన్ చాప్టర్ 20 ఉంటుంది, రెవల్యూషన్ చాప్టర్ 7 కూడా ఉంటుంది. నిత్యం ఆయనతో ఉండబోతున్నాం. ఆయనతో ఉండాలంటే కనుక మన వాక్యం సరిగా బ్రతకాల్సిందే. నేను 2020 అక్టోబర్ 15 వేసే అంటున్నా, నాకు మన పైకిలే నేను వాడికి సమయం వచ్చిందన్నా దిగిసి ప్రార్థన చేసుకుంటాను. ఇంకా నేను బైబిల్ ట్రైనింగ్ కూడా వెళ్ళాను. యుఎస్ పంపిస్తున్నారు ప్రభు, యుఎస్ తీసుకెళ్తున్నారు ప్రభు. యుఎస్ నుంచి దేశ విదేశాల నుంచి నేను వాడుకుంటానని చెప్పాను. నేను మోకరించాను, ప్రభు నాతో మాట్లాడుతున్నాను. నా కుమారుడ నన్ను అన్నారు, కాఫీ పుట్టావు నువ్వు, చడైపోతావు రోడ్డు మీద అన్న వార్నింగ్ ఇచ్చారు. మేము ఎక్కడైతే ఇప్పుడు పేవాళ్ళ స్టే చేస్తున్నాము. ఏసై కనుక నిజముగా కనుక నన్ను వదిలేస్తే నేను ఇక్కడ నిలబడతానండి? చెప్పండి ఒకసారి. ఏసై పట్టించుకున్నాడు కనుక నేను రోడ్డు మీద పిచ్చోడు అవ్వలేదు, కానీ దేవుని వాక్యాలు కూడా ప్రకటించడానికి అర్హత లేని నాకు అర్హత ఇచ్చాడు కదా. మరి ఆయన గొప్పడే కాదా? హల్లెలూయ. ఆయన నీతిమంతుడే కాదా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. మనం మార్గత్వంగా ఆయన మార్గప్పుడు ఆ దర్శనం చూశాను. ఒక ఉన్నతమైన దర్శనం నేను చూడగలిగాను. ప్రభు నాతో మాట్లాడుతున్నారు. నేను నీకు ఏమన్నారో తెలుసండి యేసయ్య? ఏ మనిషి నాకు చెప్పలేదు నేను ప్రేమిస్తున్నాను బాబు అని. నా తల్లిదండ్రులు కూడా చెప్పరా. యేసయ్య అంటున్నాను నేను ప్రేమిస్తున్నానని చెప్పి. యేసయ్య అవునయ్యా నన్ను ప్రేమిస్తున్నావు, ఇదిగో దర్శనం ఇస్తున్నాను చూడన్నారు. ఒక దర్శనం నేను చూశాను. నేను మోకరించుకున్నాను, ఒక దర్శనం కనబడుతుంది నా ముందు ఆపోజిట్ ఒక దర్శనం. ఆ దర్శనంలో విపరీతమైన లైటింగ్ కనబడుతుంది. ఏంటి లైటింగ్ చూస్తే నాకు ఆపోజిట్ ఒక హెలికాప్టర్ రెక్కలతో తిరుగుతుంది. సెకండ్ దర్శనం నేను ఒక బ్లేజర్ వేసుకున్నాను, ఒక ఫారెన్ గేట్ మిడిల్ లో ఉన్నాను. లాంగ్ డిస్టెన్స్ స్టేరింగ్ కనబడుతుంది, పైన హెలికాప్టర్ స్పష్టంగా తిరుగుతుంది చూశాను. థర్డ్ విజన్ నేను చూశాను. మూడో దర్శనము నేను బ్లేజర్ వేసుకున్నాను. నేను మూడో దర్శనంలో ఒక వైట్ హెలికాప్టర్, ఇద్దరు పోలీసులు, లోపల జగన్ కూర్చున్నాడు. నాకు వెనకతట్టు కనబడుతుంది. ఇదేంటి జగన్ ఉన్నాడంటే యేసయ్య ఎప్పుడు అంటున్నాడు, కేవలం వాళ్ళ దగ్గర వాళ్ళ ఆయన ఎలా వచ్చాడో నీ దగ్గరికి జగన్ అలా రాబోతున్నాడు నా కుమారుడు అని చెప్పి. హల్లెలూయా. ఇది నాకు ఇవ్వబడిన దర్శనం. అన్ని కుటుంబం రక్షించబడ్డారు. రోజుకో గుడికి భయంకరమైన విగ్రహారాధన, పూజలు, పురస్కారాలు. కానీ యేసు ప్రభు నాతో మాట్లాడిన తర్వాత యేసు ప్రభుకి నా జీవితాన్ని నేను ఇచ్చాను. ప్రభు అన్నాడు, నీ ఎవరి కాలం నా కొరకు మారుతావా, నీ చిత్తమైన జీవితం ప్రభు అని చెప్పాను. సిరిఫిల్లో అడుగు పెట్టాల్సుకున్నా నేను ఈరోజు దైవజనుడైన గల కారణం నా జీవితం ప్రభు చేతిలో పెట్టాను. నేను నా జీవితంలో నా చిత్తమైన జరిగించుకుంటున్నాను. ఇప్పుడు నా ఇష్టమే జరిగించుకుంటున్నా. ఆయన చిత్తానికి అనుక్షణం కూడా నేను లోపడుతున్నాను. ఆయన చిత్తమే నా జీవితం అని చెప్పాను. ఈ రోజున ఆ దర్శనం ఎప్పుడైనా చూసాను, యేసయ్య ఒక మాట అన్నాడు, ఇది నా సేవ నిమిత్తానికి ఇస్తున్న దర్శనం అన్నాడు. హల్లెలూయా. ఆయన సేవ నిమిత్తం దర్శనం. క్లియరా? మన దేవుడు ఒక దర్శనం ఇస్తే లేఖన భాగం నుంచి కూడా మాట్లాడతాడు. చూద్దాం ఒకసారి. ఐజా చాప్టర్ 49 ఎవరిబడి, నాకు ఇచ్చిన టైం ముగించబడుతుంది కనుక త్వరగా క్లోజ్ చేసి మీకు కొన్ని విషయాలు చెప్పుకుంటాను. ఐజా చాప్టర్ 49, ఐజా చాప్టర్ 49 verse 3. ఎవరిబడి కంటే ఎవరైనా చదవచ్చు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలు నా సేవకుడు, నీలో నేను మహిమపరుచుకుంటాను అని ఆయన నాతో చెప్పాను. నా పేరు ఒకప్పుడు కుమారస్వామి అన్ని జనులుగా ఉన్నప్పుడు. యేసయ్య పిలిచాడు ఇజ్రాయేల్ నీ పేరు. ఇక నుంచి నీ పేరు ఎవరు ఇజ్రాయేల్ అని చెప్పు. నా పేరు ఇజ్రాయేల్, నాకు దేవుడే పెట్టాడు ఇజ్రాయేల్ నీ పేరు అని. నాకు తల్లిదండ్రులు పాస్టర్లు పెట్టల. సెకండ్ వన్ ఏదో వస్తుంది కూడా చెప్పండి ఒకసారి. ఐజా చాప్టర్ 49 verse 7. ఇజ్రాయేల్ విమోచకుడును పరిశుద్ధ దేవుడు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడు, జనులకు అసహ్యుడును, నిర్దయాత్మక సేవకుడు వద్దు ఇలాగ సెలవించున్నాడు. యెహోవా నమ్మకమైన వాడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, నేను ఏర్పరచుకున్నాడు, రాజులు గ్రహించి వేస్తారు. తర్వాత నెక్స్ట్ వన్, అధికారునికి నమస్కారం చేస్తారు. ఇది నా వాగ్దానం. యేసయ్య స్వరం ద్వారా మాట్లాడే రాజులు, అధికారులు, ప్రజలు నా కొరకు నిలవాల్సిన ఒక పాత్ర ఏమైనా మీకు హెలికాప్టర్ ఎక్కడ మీటింగ్ నాకు మీటింగ్ పెట్టు. నా పిలుపు సువార్థికుడు, ఎవాంజలిస్ట్. అదే మాట పరిశుద్ధ గ్రంథంలో ఉందో నాకు తెలియదు. 2020 ఉంటున్న పుట్టినరోజుకి యేసయ్య మాట్లాడేది. ఇది నా వాగ్దానం. ఐజా చాప్టర్ 58 verse 14 నా వాగ్దానం. దేశంలో కోసం నేను ఎక్కిస్తాను. ఫస్ట్ చాప్టర్ 6 and చాప్టర్ 19 మొదటి సమయం 16 నేను ఆశ్రయించాను. రెండో సమయం 19 పరిచయం అని చెప్పారు ఆయన.
ఇవన్నీ నా వాగ్దానాలు. 147, 133, 132 ఇవన్నీ నా వాగ్దానాలు. తర్వాత ప్రభు దగ్గర ఒక సూచన కావాలి ప్రభు నాకంటే. ఒక రోజు 3తో ప్రార్థన చేస్తే యేసే అంటున్నాడు 61 కీర్తన 2వ వచనం చదువన్నాడు. Psalm 61:2 చదవండి. ఏముంది? నేను ఎక్కడైనా చెప్తాను నేను ఎక్కిస్తానంటాడు ప్రభు. 61 కీర్తన 2వ వచనం ఏమో చదువున్నాను. నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కడైనా చెప్తాను కొండపైకి నన్ను ఎక్కించుకో. చావలేదు సార్. చూడండి, నేను ఎక్కడైనా చెప్తాను కొండపైకి నన్ను ఎక్కించుకుని దావీదు అడుగుతున్నాడు. దేవుడు అంటున్నాడు నాకు ఇచ్చిన వాగ్దానం, నువ్వు ఎక్కడ చెప్తాను కొండకి నేను ఎక్కిస్తాను. దేవుడి దగ్గర యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా ఉంటే దేవుడు బ్లెస్ చేస్తాడు. దేవుడు మనల్ని కూడా ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. మా కుటుంబీకుల రక్త సంబంధులు ఏసై ఏం చేశాడు నీకు, ఏసై ఏం చేశాడు నీకు, ఏసై ఏం చేశాడు నీకు అన్నారు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు, దర్శనాలు ఇవన్నీ కూడా ఒక రోజున యేసుక్రీస్తు దేవుడు వాళ్ళు కూడా మీలాగే దేవుడిని ఆరాధించబోతున్నారు. హల్లెలూయా. దేవుడు పట్టుకుంటాడు ఒక దినాన్న. జీవము గల దేవుని మనం ఆరాధిస్తున్న సజీవుడైన దేవుణ్ణి. అందుకే దేవుని మనం చాలా నమ్మకంగా యథార్థంగా మనం సేవిద్దాం. జీవము గల దేవుని మనం నమ్ముకుంటున్నాం. మరొకసారి గుర్తు చేస్తున్నాను, మీ ఆత్మీయ జీవితం ఎలాగుంది, మీ ప్రార్థన జీవితం ఎలాగుంది, దేవుడితో మీరు ఎలా జీవిస్తున్నారు ఒకసారి మీరు పరిశీలించండి. John chapter 15:7 అంటాడు, ఎవరు నా అందు నిల్చుండరో, ఎవరైనా నా మాట నిల్చుంటాయో వాడు బహుగా పరీక్షపోతున్నాడు. ఆయన నీ ఏదో దేవుని మాట నిల్చుంటే కనుక దేవుని చేత నువ్వు పరీక్షపోతున్నావు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండడం పెద్ద విచిత్రం ఏం కాదు. అన్ని జనులు కూడా చేస్తున్నాడు ఈ రోజున గవర్నమెంట్ ఎంప్లాయీగా. కానీ క్రీస్తును కనుగొనడం చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. క్రీస్తులో నిల్చుండడం. దళిత రాసిన పత్రికలు అంటాడు మీరు క్రీస్తును ధరించుకున్నారు అంటున్నాడు. ఎలా ఉన్నాయి నీ మాటలు గట్ట, నీ క్రియలు గట్ట. క్రీస్తుని ధరించుకున్నావు, బాప్తిసం పొందినావు, క్రీస్తుని ధరించుకున్నావు. ముందు లేకుండా చదువుతారు. దళిత రాసిన పత్రికలో ఉంటుంది క్రీస్తుని ధరించుకుని బాప్తిసం పొందినావు, క్రీస్తుని ధరించుకున్నావట. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి అక్కడ చూడండి ఏముందో. 27వ వచనం, 26 నుంచి చదవండి అన్న. 26 యేసుక్రీస్తునందు యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఎవరు ధరించుకున్నావు? ఎవరిని ధరించుకున్నావు? మరి ఎలా బ్రతుకుతున్నారు మీరు? నువ్వు క్రీస్తుని ధరించుకున్నావుట సహోదరి సహోదరుడా, క్రీస్తుని ధరించుకున్నావుట. క్రీస్తుని ధరించుకున్నావు. పడిలోకి ఇక్కడికి రాలేదు నేను, ఖాళీ నుండి ఇక్కడికి రాలేదు నేను. పరలోకం నుంచి ఒకరు అనుకూలింపబడితే కానీ ఈ భూమిలో ఎవరు కూడా దేవుని దగ్గర నుంచి పొందుకోలేడు. నాకు ఈ దేవుడు ఇచ్చిన సమయం 7 గంటలకు వచ్చి నేను దేవరం నుంచి దైవజనుట్లో కాసేపు ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చాను మీ మధ్యకి. దేవుడు గొప్ప దేవుడు, దేవుడు జీవమగల దేవుడు. నేను మీకు ఈరోజు ఒకటే చెప్తున్నా, నువ్వు చనిపోతే పరలోకం స్వతంత్రించుకుంటావా, నీ జీవితంలో నువ్వు చేపడతావా అనే కాన్ఫిడెంట్ కనుక నీకు ఉంటే నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశ్రయించి వెళ్ళిపోతాను. నీకున్నారు కాన్ఫిడెంట్. నేను ఒకవేళ నిద్రిస్తే ప్రభు రాకడొచ్చినా, నేను నిద్రించినా నేను ఖచ్చితంగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోబోతున్నాను అనే విశ్వాసం మీకుందా? ఆ విశ్వాసం లేకపోతే చాలా ప్రమాదం. మీరు అనుకోని ఇది వరకు దినాలేం కాదు. యూతులు ప్రపంచంలో చంద్రబాబు యూతులందరూ వచ్చి మందులు కట్టాలంటున్నారు. రాజ్యం మీద రాజ్యం కరువులు ఈ రోజున క్రైస్తవం లేకుండా చేయాలని. ఈ రోజున పరిస్థితులు బయట మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. మీకు కొన్ని విషయాలు లైవ్ లో అవుతుంది, యూట్యూబ్ లోకి వెళ్తే నేను చెప్పట్లేదు. మీకు కొన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు మనం బయట చూస్తున్నాం. మణిపూర్ సంఘటన, మణిపూర్ చిన్నప్పటి నుంచి క్రైస్తవులు కాదు. ఆర్ యు క్రిస్టియన్? ఆర్ యు బిలీవర్? నువ్వు క్రైస్తవుడు విశ్వాసమా? మణిపూర్ లో అన్యజనులు రక్షించబడి యేసును విడిచిపెట్టాలంటే చంపేస్తున్నాడంటే చంపేడరా అని చెప్పి దేవుని వాక్యాన్ని పట్టుకుని ప్రాణం పెట్టారు. మణిపూర్ సంఘటన మీకు తెలుసా? యూట్యూబ్ లో పట్టుంటారు సార్. భయంకరంగా చంపేశారు ఆడపిల్లతో సహా. యేసు ప్రభు చెప్పారు మత్తయి 24:9 నా నామము నిమిత్తము, ఆయన నామము నిమిత్తం సకల జనులను ద్వేషించి మిమ్మల్ని చంపేస్తారు, మిమ్మల్ని చంపబోతున్నారు. అది మన కళ్ళ ముందే జరుగుతుంది. మరి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రార్థన జీవితం ఎలా ఉంది? దేవుడితో ఎలా నడుస్తున్నావు? దేవుడి రోజు నీకు నాకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. దేవుడు ఒకవేళ మనలో ఏమైనా లోపాలు ఉంటే మనుషులకు చెప్పకపోయినా అతిక్రమం దాచిపెట్టాడు వద్దలు కానీ దాన్ని ఒప్పుని విడిచిపెట్టి కనికరం పొందును. నువ్వు ఒప్పుని విడిచిపెడితే కనికరం పొందుతావు. దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు.
నేను మీలాగేది నీతిమంతుని చెప్పట్లేదు, నేను నీతిమంతుని మీరు హెచ్చరించట్లా. మీకంటే పాపం నేను. పౌలు అంటాడు ప్రధాన పాపం అంటాడు. నేను ప్రధాన పాపనే, నేను పాపం చేయకుండా నేను జీవించలేదు. కానీ అలాంటి పాపం నన్ను రక్షించాడు కదా ప్రభు. ఇప్పుడు రక్షించి నేను వదిలిపెట్టాడు. నేను ఒక పాపం చేశాను, పాపం చేసి దేవుని విరుద్ధంగా నడుస్తున్నా. దేవుడిని క్షమిస్తాడంటారా? వదులుతాడండి? చెప్పండి సరే, వదులుతాడా? ఇంత ప్రేమ చూపించి, ఇంత కృప చూపించి, ఇంత వాక్శక్తి ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, పోషించి, ఏమండి నేను ఆపద వచ్చినా ఒడికి వచ్చినా కాపాడి, మరి ఏంటి పరిస్థితి? తాను నిలుచున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. హీబ్రూ చాప్టర్ 2:3 ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాం? రక్షణ నిర్లక్ష్యం చేసేవా తప్పించుకోలేవట. అగ్నిగుండమే డైరెక్ట్. నువ్వు ఎలా బతికినా పరలోకి వెళ్ళిపోతావు అంటే బైబిల్ చెప్పట్లేదు. మరి నేను అదే చెప్పను. బైబిల్ చెప్తుంది నీ క్రియలు ఎలాగ ఉన్నాయి, నీ బ్రతుకు ఎలా బతుకుతున్నావు, నీ జీవితం ఎలాగ ఉంది, ఒకసారి పరిశీలించుకోమన్నాడు దేవుడు. కొరిమి రాసిన 2:5 చదివితే ఒకసారి చదువుతారా? త్వరగా నేను గురించి చెప్తాను. ఇంకా దేవుడు గురించి చేస్తాను. అయ్యా చదవాలి గట్టిగా. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే, దేహంతో జరిగిన వాటి ఫలములు ప్రతి వాడిని పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలంట. అక్కడ ప్రత్యక్షం కావాలి మనం. అక్కడి నుంచి రమేశ్వరం చెప్పినటువంటి ధవల సింహాసనం మీదకి వెళ్ళిపోతుంది మన ఆత్మ. ఆ శిక్ష కాదు క్రైస్తవ జీవితం అంటే. బ్రాహ్మణులు మారుతున్నారు, రెడ్లు మారుతున్నారు, రాజులు మారుతున్నారు, కాపులు మారుతున్నారు. యేసు ప్రభు దేవుడు ఆయన రాజుని సేవ చేస్తున్నారు ఈరోజు దేవాలయంలో. మాకెందుకు యేసు ప్రభు, మేము గొప్ప కులంలో పుట్టాం, ఇది అది అనుకున్నాం. మేమే ఈ రోజున యేసు ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభు దగ్గర ఎవరు రావాల్సిందే, ఎటువంటి వారు రావాల్సిందే, ఎలాంటి వారు రావాల్సిందే. కానీ యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు ఇప్పటికీ కూడా. జీసస్ లవ్స్ ఎవరి బిలీవర్. అది అండర్స్టాండ్ మై వర్డ్స్? ట్రై టు అండర్స్టాండ్ ది గాస్పెల్. దేవుని వాక్యాన్ని సమర్థన అర్థం చేసుకోండి. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకసారి యేసయ్య దగ్గరగా నీది ఒకవేళ దేవునికి ఏమన్నా విరుద్ధమైన జీవితంలో కనబడితే ఆయన దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టాక నుంచి పరిపూర్ణంగా. ఎపిసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం అంటాడు పరిశుద్ధులు సంపూర్ణ అవ్వాలి, పరిశుద్ధులే సంపూర్ణ అవ్వాలి. కాపరులు, సువార్థికులు, ఉపదేశకులు, ప్రవక్తలు వీళ్ళందరినీ పంపుతున్నాడట. ఎందుకు? సంఘము ఈ పరిశుద్ధులు పరిపూర్ణమైపోవాలి. దేవుడు ఎలా చూడాలనుకున్నా అలా ఉండాలనుకుంటున్నాడు. మీ పిల్లలు ఎలా ఉండాలి, మీ పిల్లలు ఎలా జీవిస్తున్నారు, మీ పిల్లలు దేవుళ్ళు ఉన్నారా, మీ పిల్లలు మీ కుటుంబ ప్రాంతం జరిగించుకున్నారా, ప్రతిదినము మీ పిల్లలు దేవుడితో నడుస్తున్నారా, బైబిల్ ధ్యానిస్తున్నారా, దేవుడు కీర్తిస్తున్నారా లేదా? ఈ రోజున క్రైస్తవ పిల్లలు అన్ని జిల్లాలో పెళ్లి చేసుకున్నారు ప్రేమించి. అన్ని జిల్లా అబ్బాయిలు, అన్ని జిల్లాలో క్రైస్తవ పిల్లలు ఆటోమేటిక్ గా దిగ్గదర్శకంగా ఏదో జిల్లా అంటాడు. నువ్వు వార్త 1000 మంది చంపేస్తాను అన్నాడు దేవుడు. నీ పిల్లలు దేవుని వాక్యాన్ని సువార్త నేర్పించకపోతే ఎదిగి కొన్ని కూడా దేవుని లోకములో లోకాసుల చేత విగ్రహార్థం తిరిగి దేవుడికి విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తారు. తర్వాత దేవుడిని ప్రేమించి ప్రేమించాడు, దేవుడిని ప్రేమించి గర్భాలను ఇచ్చాడు. ఈరోజు గర్భాలకు ఎంతో నేర్చున్నాడు. నువ్వు ఎలా పెంచుతున్నావు దేవుడు వాళ్ళని? ఇవన్నీ కూడా దేవుడు టాలీ చేసుకున్నాడు మొత్తం అంతా కూడా. నువ్వు ఎంత డబ్బిచ్చావు, ఎంత కానిపించేది అంతా దేవుడు చూడటం. నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు పరలోకాన్ని జీవనం ఇస్తాడు. హల్లెలూయా. అవునే కాదు చెప్పు. అన్ని జనులు వచ్చాడండి, చర్చ కట్టుకున్నారు కదా మీరు, ₹1,00,000 ఇస్తున్నారండి పాస్టర్ గారు అని చెప్పి చెక్కేసి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు అయ్యి బాబో ₹1,00,000 ఇచ్చావమ్మా, నీకు నిత్యం ఇచ్చామమ్మా అంటాడా యేసయ్యా? ఎవరైనా ఎందుకు ఇస్తాడు? ఒకడు నీతిమూలంగా ఆత్మూలంగా జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశం లేదుట. జన్మించేవా నీతిమూలంగా ఆత్మూలంగా? ఈ రోజు నాను దేవుళ్ళలో లేదని నీ ఆత్మీయ జీవితం అర్థమైపోద్ది. నువ్వు దేవునితో నడుస్తున్నావు లేదా నీ బ్రతుకు తెలిసిపోద్ది. నువ్వు అలా బ్రతుకుతున్నావు దేవునితో. పిల్లరా, ఇక్కడ మీ సిఆర్ గారు కానీ మేము కానీ, లేదంటే మీకు తెలిసిన పాస్టర్స్ కానీ, మీ మదర్ కానీ, మీ ఫాదర్ కానీ, ఎవరిబడి మీకు తెలిసిన పోలీస్ కానీ మేము పరలోకం చేర్చరు. నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఒక రోజు నీ జీవితాన్ని పరిశీలించి నీ పేరు జీవిత గ్రంథంలో ఉంటాను. రెవల్యూషన్ చాప్టర్ 21 అంటున్నాడు. రెవల్యూషన్ చాప్టర్ 21:27 త్వరగా చదివాను ఒకసారి. రెవల్యూషన్ చాప్టర్ 21:27 గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలట. ఎక్కడ రాయబడాలి? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలి. నీ పేరు రాయబడితే అబద్ధమైంది, నిషిద్ధమైంది, అసహ్యమైంది ఆయన యాక్సెప్ట్ చేయడంట. ఆయన యాక్సెప్ట్ చేయడు. పాత నిబంధనల భక్తులు దేవుడు తెలుసు కదా మనుషుల గురించి. గుడ్డు గొర్రి, లేదా కుంటుకాళ్ళు గొర్రి, లేదంటేనేమో తెగులు చినుకోళ్ళు ఎన్ని తెత్తారు బలితాకని చెప్పి దేవుడు అన్న బాగా మంచి శ్రేష్టమైన పట్టరావాలి మీరు అని చెప్పి. అవునండి కదా, మనుషులు తెలియదు ఆయన తెలుసు. కానీ పిల్లరా, ఇంకొక మాట మీకు చెప్తున్నాను వినండి. మాథ్యూ చాప్టర్ 7:13 ఎవరిబడి కెన్ రీడ్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ఇరుకు ద్వారా ప్రవేశించుడి,
ఎస్, నాశనానికి పోయే మార్గము వెడల్పట, ఆ దారి విశాలమైనది. నెక్స్ట్ వన్, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు, కానీ జీవపోయే మార్గము ఇరుకు. ఎస్, ఆ దారి సంకుచితమైన ఇరుకట, దాని గుండా ప్రవేశించేవారు కొందరట. కొందరు ఉంటుంది అక్కడ, చదువుతుంది. దాన్ని కనుగొన్న వారు కొందరు మాత్రమే, కొందరే. అందులో ఉంటావా నువ్వు నేను కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇంకా దైవజనులు నేను సమయాన్ని అర్థం చేస్తున్నాను. దయచేసి నేను మీకు ఒకటే చెప్తున్నా, 10 మార్లు చెప్పను. ఒక అన్ని జనుడు విగ్రహాధిపతి వచ్చి ఇంతలా వాక్యం చెప్తున్నాడు కదా, మన దేవుడి దగ్గర ఇంకా అజాగ్రత్తగా ఉండకూడదని దయచేసి ప్రార్థన చేసుకుని వెళ్ళండి అంతే. నీకు అంతకుమించి మీకు ఏం చెప్పను నేను. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు మీకు సమయాన్ని ఇస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:10 అంటాడు, దినములు చెప్పవు కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవచ్చు. అధ్యయనం కనుక జాగ్రత్తగా నడుచుకుని జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. అధ్యయనం కనుక జాగ్రత్తగా చూసుకోండి. దినములు చెడ్డవి, దినములు చెడ్డవి. దేవుడు అక్కడ సమీపిస్తుంది. రాజ్యం మీద రాజ్యం వేస్తుంది, కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. అంతకంటే ప్రాముఖ్యం క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. దయచేసి భారం కలిగి ప్రార్థన చేద్దాం. దయచేసి ఒక భారం కలిగి, ఆత్మల పట్ల భారం కలిగి ప్రభు యొక్క సంఘాన్ని దేవుడి పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు గొప్ప దేవుడు. ఇరిమియా గ్రంథంలో అంటాడు, నీ గర్వాన్ని బట్టి నేను నేర్పుతున్నాను అంటున్నాడు. దయచేసి మనం దేవుని నేర్పించే వరకు మనం ఉండకుండా దేవుని హత్తుకుని నడిచే వరకు మనం ఉందాం. హల్లెలూయా. ఎంతమంది దేవుని హత్తుకుని నడుస్తారు? గట్టిగా దేవుని పట్టుకుని నడుస్తానని. హల్లెలూయా. దేవుని పట్టుకుని నడవండి. దేవుడు రాబోతున్నాడు. ఇంకో విషయం చెప్తాను వినండి. నా తల్లి సేవకు అప్పగించిన నోరు తిరిగి చెప్పలా. యేసయ్యా నా తల్లి చెప్పక ముందే నువ్వు నా దైవజనుడివి, నేను సూచించింది నా సేవ కోసం, నా సేవ చేయి. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఘనత నీకు ఇస్తాను, నీకు ఒక ఓల్డ్ ఫ్లైట్ కూడా ఇస్తాను, నీకేమీ లేట్ చేయను, నేను ప్రపంచంలో వాడుకుంటాను, ప్రపంచంలో మోస్ట్ పాపులర్ ఈవెంట్స్ గా చేస్తాను, నీకేం కావాలో చెప్పు, నా పని మాత్రం నమ్మకంగా చేయండి, నేను నమ్మేనని చెప్పింది దేవుడు. హల్లెలూయా. అందుకే చావో బ్రతుకో సేవలు నడుపుతున్నాం. ఇంకా వివాహం కూడా అవ్వదు నాకు. సత్తే క్రీస్తే. దయచేసి భారం కలిగి ప్రార్థన చేసుకోండి. మీ పిల్లల నిమిత్తము, మీ కుటుంబాల నిమిత్తం, మీ రక్త సంబంధుల నిమిత్తం. నువ్వు ఒక్కడే పల్లకి వెళ్ళడం కాదు, నీ కుటుంబం అంతా కూడా నీ పిల్లలతో సహా దేవుని సంఘంలో నిలబడాలి. హల్లెలూయా. ఐజయా చాప్టర్ 41 8-10 ఇది నా వాగ్దానం. యెషయా 43:1, యెషయా 43:5, యెషయా 44:3, యెషయా 44:21, ఐజయా 49 నా వాగ్దానం. ఎన్ని ప్రార్థనలు పెట్టినా. ఐజయా చాప్టర్ 58:14 ఇరిమియా 1వ అధ్యాయము. ఇవన్నీ నా వాగ్దానాలు. ప్రార్థనలు పెట్టండి. యెషయా 53:5, యెషయా 55:3, యెషయా 57:14, యెషయా 57:18, యెషయా 59:19 19-21. నా పిల్లల పిల్లలు సేవ చేస్తున్నాడు ప్రభు. హీబ్రూ చాప్టర్ 10:19-23 ఇవన్నీ నా వాగ్దానాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న లేఖన భాగం చెప్పి ముగించబోతున్నాను. హల్లెలూయా. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఒకసారి మత్తయి సువార్త, మత్తయి సువార్త మత్తయి సువార్త ఓకే, మత్తయి సువార్త ఇందాక మీరు చదివారు. మాథ్యూ చాప్టర్ 12:46 46 నుంచి మనం చదువుకుందాం. ఆయన జన సమూహంతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లి సహోదరులు ఆయనతో మాట్లాడుకోవచ్చు నిలుచుండి. అప్పుడొకడు ఎస్ చెప్పాను. చూచి ఎస్ చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరుడును, పరలోకమందు నా తండ్రి చిత్తం చేయువాడే నా సహోదరుడును నా సహోదరుడు నా తల్లియు అనెను. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా నా తల్లి నా సహోదరుడు యేసే చెప్పట్లేదు. ఆఖరికి మరియమ్మని తన తర్వాత ఉన్నటువంటి ఆ బ్రదర్స్ కానీ ఆ శిష్యులు కానీ ఎందుకు ఆయన యాక్సెప్ట్ చేయలేదు, ఆ విధంగా ఎందుకు ఆయన మాట్లాడాడు? యేసు అంటున్నాడు, పరలోక తండ్రి చిత్తం చేయవాడే నా సహోదరుడు నా సహోదరుని నా తల్లి అని చెప్పాడు. ఈరోజు భూ ప్రపంచంలో దేవుని చిత్తానికి లోబడి దేవుని చిత్తం ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళు ఆయన తల్లి సహోదరు అని చెప్తున్నాడు. అందుకే పరలోకం ముందు నా తండ్రి చిత్తం చేయవాడే నా సహోదరుడు నా సహోదరు నా తల్లి అను. ఫర్ హూ ఎవరీ డస్ ద విల్ ఆఫ్ ద ఫాదర్ ఇన్ హెవెన్ ఈజ్ మై బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ మదర్. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. దేవుని చిత్తము చేయండి దయచేసి. యోహాను సువార్తలో కూడా రాయబడుతుంది. యోహాను సువార్త యోహాను పత్రికలో
తండ్రి యందు అంటే ఈ శరీరాశి నేతాసి జీవడమము దేవుని వల్ల వచ్చినవి కావు, కానీ తండ్రి చిత్తం చేయడం నిరంతరం నిలుస్తాడు. ఇంకొక మాట చెప్తాను మీకు నేను. అపోస్తలుల కార్యాలు 16:19 మీరు చదివినప్పుడు అక్కడ ఒక దురాత్మ అపత్రాత్మ యేసయ్య శిష్యుల గురించి ఏమంటుంది? సర్వోన్నతులు దయ్యం చెప్తుంది యేసయ్య గురించి. నువ్వు యేసయ్య గురించి సరైన సాక్ష్యం ఇవ్వాలి. నీ జీవితం ద్వారా యేసయ్యని మహింపరచాలి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఈ రోజు మీతో ఏమైనా మాట్లాడాలని మీకు అనిపిస్తే ప్రార్థన చేసుకోండి. దయచేసి లేదనుకో నేను చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాను బ్రదర్, నో ప్రాబ్లం అనుకుంటే మీకు నచ్చినట్టుగా ప్రేర్ చేసుకోవచ్చు. కానీ నా తల్లిగా, నా సహోదరుడిగా, నా తమ్ముడిగా, నా కుటుంబీకుడిగా నేను మీకు మనవి చేస్తున్నాను. మనందరం ఒకటే, కులం లేదు మనకి. మనందరం యేసు రక్తం ద్వారా కడబడ్డాం. మనందరం ఒకటే, యేసు రక్తం ద్వారా కడబడ్డాం. మనందరం ఒకటే, కులం లేదు మనకి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మన శరీరమై ఉన్నాం. లార్డ్ హెల్ప్ మీ, క్షమించండి, సహాయం చేయండి ప్రభా. ఇక్కడి నుంచి నీకు విరుద్ధంగా నా మాట, నా తలంపు, నా ఆలోచన, నా జీవితంలో ఉండకూడదు. నీకు నచ్చినట్టుగా వాక్యానుసారంగా నేను బతకాలనుకుంటున్నా. నీ చిత్తము నా జీవితంలో, నా పిల్లల జీవితంలో జరగాలని ఆశపడుతున్నానయ్యా. నీ చిత్తము చెయ్యవాడే నీ తండ్రి, నీ సహోదరుని పిలుస్తున్నావు కనుక నీ చిత్తము నేను చెయ్యాలి. ఇక్కడి నుంచైనా నీ చిత్తానికి నేను లోబడుతున్నా. అయినా నేను లోబడుతున్నాను. మీరు సరెండర్ అవ్వండి. ప్రభా, ఐఎమ్ సరెండర్ యువర్ విల్. నీ చిత్తానికి నేను లోబడుతున్నాను. నన్ను గైడ్ చేయండి. నా కుటుంబాన్ని బ్లెస్ చేయండి. నా చిల్డ్రన్స్ ని బ్లెస్ చేయండి. నా చిల్డ్రన్స్ నోటంటే నీ మాటలు ప్రకటించండి. అయ్యో, వాళ్ళకి ప్రత్యేకమైన తలాంతులు ఇవ్వండి. నేను స్తుతించేవారుగా, మహింపరిచేవారుగా, నీలో నిలిచిండి ఎక్కడున్నా సరే నీ గురించి ప్రకటించేవారుగా, నేను నిలిచింటి ఫలించేవారుగా, ఉన్నతమైన స్థితిలో ఉండాలి. మా పిల్లలు అనేక మంది అన్ని జనులు రక్షించబడుతున్నారు. అనేక మంది అపసాక్షులు అయిపోతున్నారు, పాస్టులు చంపేస్తున్నారు. అనేక చోట్ల రకరకాల భయంకరమైన ఆందోళన క్రైస్తవ జీవితంలో నెలకొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్త సుమి, భయం కలుగుండు, భక్తి కలుగుండు, వాక్యానుసారంగా జీవించు. యేసు ప్రభు అంటున్నాడు, రెవల్యూషన్ చాప్టర్ 20 అంటున్నాడు, మొదటి పునరుద్ధానంలో కనుక ఉంటే కనుక యోహాను ద్వారా రాయించాడు, మొదటి పునరుద్ధానం ఉంటే 1000 ఏళ్ల పరిపాలన ఉంటే ఆ తర్వాత నీ మీద రెండో మరణానికి అధికారం ఉండదట. మొదటి పునరుద్ధానం ఉంటే రెండో మరణం మీద నీకు అధికారం ఉండదు. నీ భక్తగా దేవుడు తెలుసు. క్షమాపణుడు, ప్రభు అతిక్రమ దాచిపెట్టేవాడు వద్దునుడు అంటున్నాను. ఆయన ప్రభా నన్ను క్షమించండి, దయచేసి మీరు క్షమించండి. ఇక్కడి నుంచి నేను నీలో నిలుచుండి ఫలించే క్రైస్తవుడిగా, ఒక ఫలించే క్రైస్తవురాలుగా, ఆత్మ ఫలాలు కలిగిన కుటుంబంగా నేను ఉండాలి. ఆదివారం సన్నిధికి వచ్చి మిగతా రోజుల్లో ఇంట్లో టీవీ మారుమోగిపోతుంది. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయలేను. మొబైల్ కూర్చొని గంటలు గడుపుతున్నాను. నేను రకరకాల ఆలోచనలు కలుగుతున్నాను. నీకు దూరంగా జీవిస్తున్నాను. మొబైల్తో గడపంటే పొద్దున సాయంత్రం గడుపుతున్నావు, కానీ ప్రార్థన చేయమంటే నాకు మనసు రావట్లేదు. బైబిల్ చదవమంటే నాకు మనసు రాదు. అదే మొబైల్తో గడపమంటే మాత్రం చక్కని వీడియో చూసుకుంటున్నానయ్యా. జాగ్రత్త, యేసు ప్రభు నీకు సమయం ఇస్తున్నాడు. ఇప్పుడే గొడ్డలు వేరు పెట్టబడింది. అది కనుక నరికి వేయబడితే నిన్ను రక్షించేవాళ్ళు ఎవరందరూ. ప్రభా నన్ను క్షమించి నన్ను బ్లెస్ చేయండి. నా మీద కర్సెస్ ఉండకూడదు, శాపాలు ఉండకూడదయ్యా. నేను నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను నా కుటుంబము నేను నీకు మహిమకరంగా ఉండాలి. లోకానికి వెలుగుగా ఉండాలి. నన్ను బట్టి నీకు మహిమ ఘనత రావాలి. అవమానం రాకూడదు. దయచేసి నన్ను బట్టి నీకు అవమానం రాకూడదు. అయ్యాను పశ్చాత్తాపడదాం. ప్రేర్ చేసుకున్నాను. దైవజనులు నడిపిస్తారు మన మధ్య. దైవజనులు పరిశుద్ధమైన తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి తల్లి నిమిత్తం, ప్రతి చెల్లి నిమిత్తము, ఇక్కడ ఉన్న ప్రతి సహోదరు నిమిత్తం ప్రార్థిస్తున్న వీళ్ళని పిల్లల ప్రభా, వీళ్ళని మీ దగ్గర చేర్చుకున్నారు కనుకే, వీళ్ళు ప్రేమించారు కనుక వీళ్ళ స్థితి ఈ రోజు ఎలాగుంది భూమి మీద. అనేక మంది తినడానికి లేక, సరైన గృహాలు లేక, ఉద్యోగాలు లేక చాలా బాధపడుతుంటే నీ బిడ్డలు అనేక మంది ఇక్కడ బ్లెస్ చేశావు. వీళ్ళందరినీ, వీళ్ళకి ఇచ్చిన పిల్లల్ని, సంఘాన్ని మొత్తం మీరు దీవించండి. ముఖ్యంగా నువ్వు ఇచ్చిన రక్షణ కాపాడుకుని ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా జీవించే భాగ్యం వీళ్ళందరికీ దయచేయండి. వీళ్ళందరితో నీ ఆత్మ ఉంచండి. వీళ్ళని సముద్రం నిలబడుతురుగాక ప్రభా. అయ్యా మేము ఇక్కడ బ్రతుకున్నామంటే మా నిరీక్షణ అదే కదా ప్రభా. నిత్య జీవమే కదా మాకు నిరీక్షణ. రేపు చనిపోతే మేము మీతో ఉంటామనే కదా మా నిరీక్షణ. ఆ నిరీక్షణ మేము కోల్పోకూడదు. ఆ నిత్య జీవాన్ని మీకు కోల్పోకూడదు. ఇక్కడ సంఘాన్ని మీరు బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. వీళ్ళందరూ మీ కృపగల హస్తాలు అప్పగించుకుంటూ ఇతను దీవిస్తున్నాడయ్యా. ఇక్కడ దైవజన్మ సిఆర్ గా చేసినటువంటి నేను జయరాజ్ గారిని మీరు ఆశీర్వించి, వాళ్ళకి ఇచ్చిన బిడ్డలు కూడా మీరు దీవించి, వాళ్ళు కూడా బలపరిచే సేవలు బలంగా వాడుకుని నీ చిత్తానుసారంగా వాళ్ళు నడిపిస్తామని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.